బావా ఏంటి చెల్లియారా సడన్ గా ఏంటి బావా? అన్నయ్య నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు అన్నయ్య నేను. సరే అతను లోపలికి. ఇంకెంతసేపు ఏడుస్తావు అబ్బాయి? ఏడవడానికేనా? మన్నేం చూడాలని ఇక్కడ తీసుకొచ్చావు? నువ్వేమంటావన్న భయంతో నీకేమీ చెప్పట్లేదు అన్నయ్య నేను. కనీసం టీ పెట్టుకోవడం కూడా రాదు మీకు. మీరు ఇలాంటి పనులన్నీ చేస్తుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఏముందిలేరా బావా నేను రోజు నీ గురించే మాట్లాడుకుంటాం అన్నయ్య. మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చామన్నయ్య. చంటి పిల్లని చూసుకుంటూ చేయి కాల్చుకుంటూ ఇంకెంతకాలం అన్నయ్య నువ్వు? పర్వాలేదులేరా అన్నయ్య నువ్వేమైనా అనుకో అన్నయ్య, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. అది జన్మకు జరగట్లేరా. నువ్వు ఒప్పుకోవు, కోపం వచ్చిందని తెలుసు బావా. ఇప్పుడు ఏదో చిన్నపిల్ల అలా గడిచిపోతుంది. నువ్వేమైనా అనుకో అన్నయ్య, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అది నా వల్ల కాని పని లేదా, దాని గురించి వదిలే.